హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ నేను లిఖిత స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ ఎన్ని అద్భుతాలు చేస్తుందో మనం చూస్తూ వస్తున్నాం 2022లో విక్రమ్ ఎస్ ని లాంచ్ చేసింది మనందరినీ గర్వకారణంగా కూడా చేస్తూ వచ్చింది ఇప్పుడు దాదాపు నాలుగేళ్ల తర్వాత విక్రమ్ 1 లాంచ్ చేశారు మామూలుగా కాదు మనందరం ఇండియన్స్ కి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి ఇప్పుడు అందులో ఇంకో ప్రౌడ్ మూమెంట్ ఏంటో తెలుసా హిస్టారికల్ మెషిన్ లో యంగ్ యువత మన జెన్సీ ప్రౌడ్గా ఫీల్ అయ్యేంత రేంజ్లో యంగ్ ఇంజనీర్స్ ఇందులో వర్క్ చేశారంటే మామూలు విషయం కాదు సైంటిస్టులు అంటే మనం ఏమనుకుంటాం ఓల్డ్ ఏజ్లో వాళ్ళే ఉంటారులే అని అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు మన యంగ్ జనరేషన్ వాళ్ళు ఇంజనీర్స్ వచ్చి వర్క్ చేశారు కొంతమంది అయితే ఇంటర్న్స్గా జాయిన్ అయ్యి ఇంజనీర్స్ అయ్యి ఈ విక్రమ్ 1 హిస్టారికల్ మెషిన్కి తోడ్పడ్డారంటే మామూలు విషయం కాదు మరి వాళ్ళ జర్నీని ఇంటర్న్ నుంచి ఇంజనీరింగ్ అయ్యి ఇక్కడ విక్రమ్ 1 లాంచ్ అయినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి మనమే మామూలుగా టీవీలో చూస్తున్నప్పుడు ఎంత ప్రౌడ్గా ఉంటుంది మరి వాళ్ళు లైవ్లో చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి విక్రమ్ నుంచి విక్రమ్ 1 లాంచ్ అయినప్పుడు ఇవన్నీ కూడా మనతో పాటు మాట్లాడేందుకు వన్ ఆఫ్ ద యంగ్ ఇంజనీర్ ఉన్నారు ఆవిడెవరో కాదు అభినయ గారు మరి మాట్లాడేద్దాం ఆమె ఏజ్ విన్నారంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే ఇంత టాలెంట్ మన ఇండియాలో ఉందంటే మామూలు విషయం కాదు ఖచ్చితంగా వరల్డ్ వైడ్ అందరు తెలుసుకోవాల్సిందే మరి లెట్స్ వెల్కమ్ అభినయ యంగ్ ఇంజనీర్ థ్యాంక్ యూ లిఖిత థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రో. రైట్ అభినయ మీరు ఒక ఇంటర్న్గా స్కై రూట్ ఏరోస్పేస్లో జాయిన్ అయ్యారు అక్కడ నుంచి మీరు ఒక సాలిడ్ ఏమంటారు దాన్ని పపల్షన్ ఇంజనీర్ అంటున్నారు ఈ పదాలన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తున్నాయి మాకు అలాగే పైరో సిస్టమ్ ఇంజనీర్గా మీరు వర్క్ చేశారు దీనికి సో ఇంటర్న్ నుంచి ఈ ఇంజనీర్ వరకు వచ్చే వరకు ఆ జర్నీ ఎలా ఉండింది మాతో ఒకసారి పంచుకుంటారా థ్యాంక్ యూ ఫర్ ది క్వశ్చన్. ఫస్ట్ నేను ఇంటర్న్గా జాయిన్ అయినప్పుడు అసలు స్కై రూట్కి అప్పటికి ఇంకొక లాంచ్ కూడా చేయలేదు. ఓకే అప్పుడు విక్రమ్ ఎస్ కూడా అవ్వలేదా అప్పటికి విక్రమ్ ఎస్ కూడా అవ్వలేదు. రైట్ సో ఓకే ఏరోస్పేస్ ఫీల్డ్ కదా, గ్రోత్ ఎక్కువ ఉంటుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను జాయిన్ అయిన 4 monthsలోనే విక్రమ్ ఎస్ అనే లాంచ్ వెహికల్ని లాంచ్ చేశారు. అది ఇంకా ప్రైవేట్ సెక్టార్ లాంచెస్ చేయగలుగుతుంది అని వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు లైక్ ఇంత విక్రమ్ ఎస్లోనే ఇంత మంచి ఫీల్ ఉంటే వావ్ విక్రమ్ 1లో ఎలా ఫీల్ అవుతాం అని అక్కడ నుండి నా ఒరిజినల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అమేజింగ్ అసలు ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే ఒక రాకెట్ని బుక్లో ఇంకా ఫోన్లోనే చూసే పర్సన్ అలాంటిది రాకెట్ని బిల్డ్ చేసే దాంట్లో ఒక పార్ట్ అవ్వడం సో సో హ్యాపీ. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండింది ఇప్పుడు ఎంత ఉండింది ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇఫ్ యూ కంఫర్టబుల్ ఓన్లీ మీరు చెప్పొచ్చు ఇప్పుడు నా ఏజ్ 22. వావ్ సో అప్పుడు మీకు ఒక 18 ఇయర్స్ మాత్రమే ఉండుంటుంది సో అప్పుడు విక్రమ్ ఎస్ చూస్తూ వచ్చారు ఇప్పుడు విక్రమ్ 1 సక్సెస్ని చూశారు అయితే ఇప్పుడు మీరు ఈ ఏరోస్పేస్ లాంచ్ చేసినప్పుడు మీ వర్క్ ఏముండింది అందులో హెచ్ఎంఎస్ఏ అని హెడ్ అండ్ మౌంటెడ్ సేఫ్ ఆర్మ్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది అసలు ఆ వర్క్లో ఏముంటుంది ఆ వర్క్ సింపుల్ వర్డ్స్లో మా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ముందు నాతో పాటు ఒక సీనియర్ దీంట్లో వర్క్ చేశారు. తను వేరే ప్రాజెక్ట్ తీసుకోవడం వల్ల ఇంకా నేను ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఎవ్రీ టెస్టింగ్, మెటీరియల్ సెలెక్షన్, ఇంటిగ్రేషన్ యాక్టివిటీస్, ఎవ్రీ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేసిన ఈ హెచ్ఎంఎస్ఏ అనే డిజైన్లో. సో హెచ్ఎంఎస్ఏ అనేది సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక బైక్కి కీ ఎంత ఇంపార్టెంటో హెచ్ఎంఎస్ఏ కూడా ఒక మోటార్కి అంతే ఇంపార్టెంట్. రైట్ ఎప్పుడైతే మనకు కావాల్సినప్పుడు ఇంజన్ని స్టార్ట్ చేస్తాం బైక్లో, సేమ్ అలానే మన మోటార్ ఎప్పుడైతే ఇగ్నిషన్ స్టార్ట్ అవ్వాలో హెచ్ఎంఎస్ఏకి మనం కమాండ్ ఇస్తాం, అప్పుడు మోటార్ అనేది ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు రాకెట్ మనం చూస్తూ ఉంటాం గదా! మీ ప్రధాన పాత్ర ఎక్కడుంటది? అంటే మీరు ఏం డిజైన్ చేశారు? అంటే ఐ యామ్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ మన వ్యూవర్స్ కూడా అదే సింపుల్ లాంగ్వేజ్‌లో అర్థమవుతుంది. ఇప్పుడు ఒక రాకెట్ మనం లాంచ్ అయ్యేది చూస్తూ ఉంటాం గదా! అక్కడ మీ పార్ట్ మీరేం డిజైన్ చేశారు? నేను ఇందులో మెయిన్గా డిజైన్ చేసింది హెచ్ఎంఎస్ఏ ఇంకా పైరోడివా అంటే ఓకే. పైరో సిస్టమ్స్ నుంచి. హెచ్ఎంఎస్ఏ అనేది సింపుల్గా చెప్పాలి అంటే ఒక బైక్కి ఎంత ఇంపార్టెంటో ఈ మోటార్కి కూడా హెచ్ఎంఎస్ఏ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం బైక్లో కీ పెట్టినప్పుడు అది బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ అలానే హెచ్ఎంఎస్ఏలో 2 మోడ్స్ ఉంటాయి, సేఫ్ ఇంకా ఆర్మ్. సేఫ్ కండిషన్లో ఉన్నప్పుడు మోటార్ అనేది ఇగ్నేట్ అవ్వదు. ఓకే. అదే ఆర్మ్ మోడ్లోకి వచ్చేసరికి మోటార్ అనేది ఇగ్నేట్ అవుతుంది. హ్మ్. సేమ్ అలా మనం బైక్ ఎప్పుడైతే కీ ఆన్ చేసామో హ్మ్. అప్పుడే బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. వావ్! సేమ్ అలానే హెచ్ఎంఎస్ఏ ఎప్పుడైతే సేఫ్ నుండి ఆర్మ్లోకి వెళ్తుందో అప్పుడే మోటార్ అనేది ఇగ్నేట్ అవుతుంది. సో, ఒక రాకెట్ లాంచ్ అవుతున్నప్పుడు మీరు ప్రధానంగా ఏ మిషన్‌కి వర్క్ చేశారు? అంటే ఇప్పుడు ఒక రాకెట్ చూస్తూ ఉంటాము. సో, అక్కడ ప్రధానంగా మీ వర్క్ ఎక్కడ యాడ్ అయింది? నేను మెయిన్గా 2 సిస్టమ్స్ మీద వర్క్ చేశాను. ఒకటి వచ్చేసి హెచ్ఎంఎస్ఏ ఇప్పుడు చెప్పింది. హ్మ్. నెక్స్ట్ పైరో వాల్వ్ అనేది ఒక వాల్ లాగా హై ప్రెజర్
హై ప్రెషర్ ఫోర్స్‌ని దాన్ని ఆబ్జెక్ట్ చేస్తది. ఎప్పుడైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు ఆ వాల్ అనేది బ్రేక్ అయ్యి ఆ హై ప్రెషర్ ఫోర్స్ అనేది పాస్ అవుతది. రైట్. సో, ఈ 2 సిస్టమ్స్ అనేవి ఒకటేమో మోటార్‌ని ఇగ్నిట్ చేస్తే, ఇంకొకటి మోటార్‌ని సెపరేట్ చేస్తది. గ్రేట్. అయితే మీరు చెప్పండి. పైరో ఇంజినీర్స్ అంటున్నారు. సో, ఒక ఇంజినీర్ ఏదైనా ఇలాంటి మెషిన్ లాంచ్ అవుతున్నప్పుడు నార్మల్ డేస్‌లో మీరు వర్క్ చేయడం వేరు. బట్ ఒక మెషిన్ మీరు అనుకున్న మెషిన్ లాంచ్ అవుతున్న రోజు ఎలా ఉండింది ఆ ఫీలింగ్? అంటే మాకు టీవీలో ఉన్నప్పుడే చూస్తున్నప్పుడు ఆ కౌంట్ ఏదో మీరు ఇస్తూ ఉంటారు. 3, 2, 2, 1 1 అని. సో, అది మీరు లైవ్‌లో మీరు చూస్తున్నప్పుడు హౌ వాస్ ద ఫీలింగ్? ఇంత కష్టపడి 4 ఇయర్స్ కష్టపడి లాంచ్ అయినప్పుడు మీ మీ ఏమంటారు? ఆ ఫీలింగ్ మా ఆడియన్స్‌కి చెప్పండి. ఇప్పటికీ ఆ మూమెంట్ తలుచుకుంటూనే గూస్ బంప్స్ ఒస్తాయి. మనము రియలైజ్ చేసిన హార్డ్‌వేర్ అలా లాంచ్ ప్యాడ్ నుండి స్పేస్‌కెళ్ళడం అంటే ఆ మూమెంట్‌ని అసలు చెప్పలేము. ఇన్ని డేస్ లాంచ్ టైమ్‌లో లాంచ్ అయింది 16 మినిట్స్ 36 సెకండ్సే. కానీ ఆ లాంచ్ కోసం వెనకాల కష్టపడ్డ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఉంటది. మనం ఎన్ని టెస్ట్‌లు చేసినా గ్రౌండ్ లెవెల్‌లో మాత్రమే టెస్ట్ చేయగలుగుతాం. డైనమిక్ కండిషన్స్ అన్నీ మన లాంచ్ అప్పుడు మాత్రమే ఎక్స్‌పీరియన్స్ అవుతాయి. రైట్. సో, ఆహ్, ఆ లాంచ్‌ని చూసినప్పుడు ఇందుకోసమే కదా మనం కష్టపడ్డది. దీనికోసం ఎంత కష్టం పడ్డా తక్కువనే. అలా ఆ మూమెంట్ ఆ ఫీలొచ్చింది. హ్మ్. మీరు 'విక్రమ్ ఎస్' ఉన్నప్పుడు ఇంటర్న్‌గా ఉన్నారు. అవును. 'విక్రమ్ 1' లాంచ్ అయ్యేటప్పుడు ఇంజినీర్ అయిపోయారు. హ్మ్. సో, ఏం డిఫరెన్స్ చూసారు? మీరేం పర్సనల్‌గా నేర్చుకున్నారు? విక్రమ్ ఎస్ అనేది ఒక సబార్బిటాల్ లాంచ్ హ్మ్. వెహికల్. ఇది విక్రమ్ 1 వచ్చేసరికి ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. అది మేము టెక్నాలజీ డెమాన్‌స్ట్రేట్ చేయడానికి విక్రమ్ ఎస్‌తో స్టార్ట్ చేశాము. సో, మేము అది విక్రమ్ ఎస్ లాంచ్ చేయడం వల్ల వీఆర్ కేపబుల్ అని వరల్డ్‌కి తెలియజేయాలనుకున్నాం. తర్వాత విక్రమ్ 1 తోటి హుహు. మేము శాటిలైట్ కూడా స్పెసిఫిక్ ఆర్బిట్‌లో పెట్టగలిగామని ప్రూవ్ చేయడమే మా అల్టిమేట్ గోల్. అయితే మీ ఇంజినీర్స్‌కి ఇప్పుడు సక్సెస్ అయింది. ఓకే. మనం మాట్లాడుకుంటున్నాం. సక్సెస్ అవ్వకపోతే ఏంటి మీ ప్లాన్ ఏమైనా ఉంటదా? సక్సెస్ అవ్వకపోతే? సక్సెస్ అవ్వకపోతే మేము ఇక్కడ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేట్ చేయడమే మా ప్రైమరీ ఆబ్జెక్టివ్. సో, హ్మ్. మేము ఏదైతే టెక్నాలజీ డెమాన్‌స్ట్రేట్ చేస్తున్నామో సేమ్ ఈ ఎక్స్‌పీరియన్స్ తోటి సెకండ్ అప్‌కమింగ్ లాంచెస్ కూడా చేస్తాం. సో, అభినయ గారు ఇప్పుడు మీ ఇంజినీర్స్ అందరూ సక్సెస్ అవ్వాలే అందరం అనుకుంటూ ఉంటాం. చాలా శ్రమిస్తారు. 4 ఇయర్స్ మీరు శ్రమించి వర్క్ చేశారు. కానీ యాస్ ఎ నార్మల్ ఆడియన్స్‌కి అర్థమవ్వాలని ఈ క్వెషన్ అడుగుతున్నాను. ఇప్పుడు సక్సెస్ అయింది మనం మాట్లాడుకుంటున్నాం ఓకే. సక్సెస్ అవ్వకపోతే కూడా మీ దగ్గర ప్లాన్స్ ఉంటాయా? ఏముంటాయి? ఆ మూవ్ నెక్స్ట్ ఏం చేస్తారు? అలా కూడా మాట్లాడుకుంటారా హ్మ్. ఇంజినీర్స్ అందరూ? ఫస్ట్ టైమ్ రైట్ వాస్ అవర్ ప్రిన్సిపల్. సో, ఈ మేము వీఆర్ సో కాన్ఫిడెంట్ హ్మ్. అవర్ సిస్టమ్ విల్ వర్క్. రైట్. సో, డైనమిక్ కండిషన్‌లో ఎలా ఉంటదని మనకు లాంచ్ అప్పుడే తెలుస్తది. ఏదైతే ఇప్పుడు ఈ ఈ ఇన్ కేస్ ఎనీ ఫెయిల్యూర్ వి హావ్ ఫేస్డ్, దెన్ వి విల్ లెర్న్ ఫ్రమ్ దట్ ఫెయిల్యూర్. రైట్. ఈ ఈ లెర్నింగ్స్ అన్నీ నేర్చుకొని సెకండ్ లాంచ్‌లో ఇంప్లిమెంట్ చేయడమే మా గోల్. ఒకవేళ రైట్. ఫెయిల్యూర్ అయితే. లెట్స్ సే మనకి నెక్స్ట్ డే ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు చాలా ఒక టెన్షన్ వాతావరణంలో ఉంటాం. అలాంటిది మన దేశం గర్వపడే అంత ఒక మెషిన్ లాంచ్ అవుతుందంటే ఇంజినీర్‌గా మీరు వర్క్ చేసినారు. నెక్స్ట్ డే మీకు లాంచ్ అవుతుంది. ఇంక ఆ రోజు వచ్చేసింది. ఆ రోజు హౌ డిడ్ యూ ఫీల్? ఇంకొన్ని క్షణాల్లో లాంచ్ అవ్వబోతోంది. సో ఏంటి 3, 2, 1 అంటున్నప్పుడు మీ గుండె ఎలా అనిపించింది? హౌ వాస్ ద ఫీల్? మా ఆడియన్స్‌కి చెప్పండి. అప్పుడు నిజంగా అదొక గూస్ బంప్స్ మూమెంట్. ఎప్పుడైతే మనకు తెలుసు మన సిస్టమ్ వర్క్ జేస్తది. కానీ ఆహ్, వర్క్ జేస్తదని ఒకటి, ఇంకా లాంచ్ చేస్తున్నామనే ఎక్సైట్‌మెంట్, భయము, ఎక్సైట్‌మెంట్ 2 కలిపి అదొక మిక్స్డ్ ఫీలింగ్. అది చెప్పలేము. ఎక్స్‌పీరియన్స్ అవుతే తప్పించి ప్రౌడ్‌గా అది అనిపించిందా? చాలా ప్రౌడ్‌గా అనిపిచ్చింది. మనం జేసిన సిస్టమ్స్ అన్నీ అలా ఎళ్తున్నాయి. పర్ఫెక్ట్‌గా పనిజేస్తున్నాయి. వితిన్ టైమ్‌లో అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. అదసలు నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపిచ్చింది. అమేజింగ్ అసలు. మేము గూడా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీలాంటి యంగ్ జనరేషన్స్ వర్క్ చేస్తున్నారంటే ఇంకా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాము. మన మహిళలు ఎక్కువగా 40 మెంబర్స్ మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది మీ ఇంజినీర్ చేసిన దాంట్లో. మీరేమంటారు? ఎంతమంది ఉన్నారసలు? త్రూఅవుట్ ద జర్నీ మేము ఓవరాల్‌గా ఒక 400 మెంబర్స్ అలా ఇవి మిషన్ మీద వర్క్ జేశాము. అందులో 40 మెంబర్స్ గర్ల్సే ఉన్నారు. చాలా సో, ప్రౌడ్ అక్కడ అసలు. డిఫరెన్స్ ఏం లేదు. ఆల్ ఆర్ సేమ్. హ్మ్. వర్కింగ్ కండిషన్‌లో అందరూ సేమ్‌గానే ట్రీట్ జేశారు. గర్ల్స్ అలా తక్కువ చేశారు అలా ఏం లేదు. అందరిని ఈక్వల్‌గా ట్రీట్ జేస్తూ దే ఆర్ కేపబుల్ అని అంతా ఈక్వల్‌గా వర్క్ ఉండేది. అక్కడ ఎలా ఉంటది ఏరోస్పేస్‌లో ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉంటది? వర్క్ కల్చర్ ఎలా ఉంటది? అది లైక్ గ్రౌండ్ వర్కింగ్ చేయడం అనేది అక్కడ అసలు ఏం ఫెసిలిటీస్ అన్ని అందరూ ప్రాపర్‌గా సీరియస్‌గా ఉంటారా? ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ బిగ్ ఇంపార్టెంట్ మిషన్ కాబట్టి ఎలా ఉంటదక్కడ కల్చర్?
అంతా అంటే లైక్ మనకు తెలుసు మనం ఏం టాస్క్ చేస్తున్నామని. నార్మల్‌గా మన ఎఫర్ట్స్ పెడుతూ మనం నార్మల్ వర్క్ చేస్తూ ఉంటాం. జనరల్‌గా ఎలా చేస్తామో సేమ్ అదే కండిషన్‌లో మన వర్క్ ఏంటి అని మనకు తెలుసు కాబట్టి అదే ప్రాసెస్‌లో నార్మల్ హ్మ్. డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఇంకేమన్నా అక్కడ మిస్టేక్స్ అవుతూ ఉంటే దాని నుండి మనం నేర్చుకొని దాని త్రూ కమ్‌బ్యాక్ ఇవ్వడం. సో, కొన్ని డిస్కషన్స్ ద్వారా ఫైనలైజ్ చేయడం. ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అన్నీ డిస్కస్ చేస్తూ వర్క్ అనేది స్మూత్‌గా ఎళ్తూ ఉంటది. అభినయ గారు, మీరు మంచిర్యాలలో కుర్మపల్లి అనే రీజియన్ నుంచి వచ్చారు. మరి అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు అక్కడ పుట్టినప్పుడు అక్కడ ఏంటి మిడిల్ క్లాస్‌గా ఉండేవాళ్ళా మీరు? సో, ఫ్యామిలీ అందరూ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అసలు మీ జర్నీ ఒక ఏరోస్పేస్ వరకు ఎట్లా వచ్చింది? మీరు ముందే అనుకున్నారా? హౌ వాస్ యూర్ జర్నీ? మీరు ఎక్కడ చదువుకున్నారు? అసలు నేను మందమరి అని మా మా ఊరి దగ్గరనే మంచిర్యాలలో ఉంటది. అందులో మోడల్ స్కూల్‌లో చదువుకున్నా నేను. హ్మ్. సో, మా డ్యాడీ ఒక ఫార్మర్. నేను 10థ్ అయిపోగానే హైదరాబాద్‌కొస్తా అని నేను అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. సో, అక్కడే ఎక్కడో చదువుకుంటానేమో అని చిన్నప్పుడు అనుకున్నా. ఏమవ్వాలనుకున్నారు? అందరికి ఒక కల ఉంటది గదా! నేను చిన్నప్పుడు ఇంజినీర్ నేను అవ్వాలి. టీచర్ అవ్వాలనుకున్నా. ఓకే. ఆ! కానీ ఇక్కడికొచ్చేసరికి ఇప్పుడు ఒక ఇంజినీర్ అయ్యాను. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. సో, ఫస్ట్ 10థ్ అయిపోగానే నేను హైదరాబాద్‌లో సీఐటీడీ అనే కాలేజ్‌లో జాయిన్ అయ్యా. అప్పటికి అసలు హైదరాబాద్‌కి రావడం అనేది ఒక పెద్ద విషయం. ఎందుకంటే, ఆ హ్మ్. చిన్న ఊరు నుండి రావాలి. సో, అక్కడ నేను సీఐటీడీలో జాయిన్ అయ్యాను. అక్కడి నుండి నా ఇంజినీరింగ్ కెరియర్ అనేది స్టార్ట్ అయింది. మెకానికల్ ఇంజినీర్ చేశారు. అక్కడ హ్మ్. గూడా నేను ఫీల్డ్‌లోనే చేసుకున్నా. సో, మెకానికల్ అంటే ఒక ఫీలొస్తది. హ్మ్. బట్ అమ్మాయిలు అసలక్కడ ఎక్కువ జాయిన్ అమ్మాయిలు అవ్వరు. కూడా చాలా తక్కువుంటారు. ఆ! మొత్తం బాయ్సే ఉంటారు. చాలా పోటీగా ఉంటది. ఎలా తట్టుకున్నారు మీరక్కడ? అక్కడ అమ్మాయిలు ఎక్కువ ఉండరు. బట్ ఆ ఫీల్డ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. రైట్. అన్నీ ఏదైతే ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా అన్నీ చూస్తూ ఉంటామో, ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. ప్రాక్టికల్ దీనివల్ల నాలెడ్జ్ ఎక్కువుంటది. హ్మ్. కంపేర్ టు డిఫరెంట్ ఫీల్డ్స్ మెకానికల్‌లో ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటదని నేను ఈ మెకానికల్ ఫీల్డ్ చేసుకున్నాను. సో, ఎక్కడైతే ఇప్పుడు ఇండస్ట్రీ వర్సెస్ ప్రాక్టికల్ వర్సెస్ థియరిటికల్ కంపేర్ చేస్తే థియరిటికల్‌లో ఓన్లీ మనకు 2డీ అన్నీ 2డీలో ఉంటాయి. అవును. సో, ఇక్కడికొచ్చేసరికి 3డీ. మనం చేసిన క్యాడ్ మోడల్స్ అన్నీ మనం రియల్‌గా చూస్తాం. ఇందులో ఎక్కడైతే ప్రాక్టికల్‌లో వచ్చేసరికి ఓన్లీ మోడల్స్ చేస్తాం. ఎలా రన్ అయితాయి అవి చూస్తాం. జస్ట్ చూడడం వరకే. ఇక్కడ మనం అక్కడ అసలు ఎలా వర్క్ అయితుంది ఫిజికల్‌గా నేర్చుకుంటాం. హ్మ్. నేర్చుకొని ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఫర్దర్‌గా మళ్ళీ దాని నుండి కొత్తగా తయారు చేయడం. అన్నీ కొత్తగా నేర్చుకోవడం, కొత్తగా తయారు చేయడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. మీరు మెకానికల్ ఇంజినీర్‌గా చేశారని చెప్పారా? అదే మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారని చెప్పారు. సో, మీకు స్కై రూట్ ఏరోస్పేస్‌లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అక్కడి వరకు మీ జర్నీ ఎలా సాగింది? ముందు సీఐటీడీలో మాకు 4 ఇయర్స్ అనమాట. హ్మ్. ఫోర్త్ ఇయర్ ఇంటర్న్‌షిప్. ఇంటర్న్‌షిప్. ఓకే. సో, డిఫరెంట్ కంపెనీస్ వస్తుండే మమ్మల్ని తీసుకోవడానికి. రైట్. అన్ని ఒక్కొక్కరి ఒక్కొక్క ఫీల్డ్. హ్మ్. సో, అలా స్కై రూట్ గూడా మా క్యాంపస్‌కొచ్చింది. సో, రైట్. నాకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఇక్కడికొచ్చింది. సో, అమేజింగ్. ముందు అనుకున్నా నేనసలు ఎలాంటి ఫీల్డ్‌కెళ్తాను అని. కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే చాలా మంచి ప్రొఫైల్‌లోకొచ్చిన నేను. మంచి కెరియర్ పాత్ అయింది అని అనిపిస్తది. అయితే మీరు ఇప్పుడు స్కై రూట్‌లో ఎక్కడైనా ఇంటర్న్‌షిప్ అంటే ఒక తక్కువ కాలమే ఉంటది. కానీ మీరు 4 ఇయర్స్ వెయిట్ చేసి ఫైనల్లీ ఒక లాంచ్ వరకొచ్చి మీరెప్పుడు ఇంటర్న్‌గా జాయిన్ అయ్యి, ఎప్పుడు ఇంజినీరింగ్‌గా మారారు? ఎంత టైం పట్టింది? ఫస్ట్ నాది 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అనమాట. 1 ఇయర్ తర్వాత నేను కంపెనీ నుండి ఎళ్ళిపోదాము. హ్మ్. ఫర్దర్‌గా స్టడీ చే ఆహ్, ఫర్దర్ ఏది చ స్కై రూట్ నుంచి ఎళ్ళిపోదాం ఆ! అనుకున్నారు. స్కై రూట్ నుండి ఎళ్ళిపోదామని ఫిక్స్ అయినా. ఎందుకంటే నేను ఫర్దర్‌గా క్వాలిఫై అవ్వాలి, బీటెక్ జేయాలి, ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ రావాలి అనుకోని, ఆ రిజిగ్నేషన్ మెయిల్ గూడా పెట్టాను. ఆహా! కానీ ఓకే. తర్వాత నన్ను వాళ్ళు అందరూ మోటివేట్ చేసి, "నువ్వు హ్మ్. చదువుకుంటూనే ఇందులో వర్క్ చేయొచ్చు గదా! ఇది మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తది గదా! నీకు" అనేసరికి సో, నేను ప్యారలెల్‌గా చదువుతూ స్కై రూట్‌లో గూడా వర్క్ జేశాను. ఆ రోజు మీరు రిజిగ్నేషన్ ఇచ్చుంటే, హ్మ్. ఈరోజు ఇంత మంచి హిస్టారిక్ మూమెంట్‌లో నేను మిస్ ఉండేదాన్ని గాదు. మిస్ అయిపోయేవాళ్ళు. మేము అయిపోయేదాన్ని. గూడా మిస్ అయిపోయేవాళ్ళం ఇలాంటి ఒక మంచి ఇంజినీర్‌ని. మరి హ్మ్. ఫ్యామిలీ ఎలా అనుకుంటుంది? మీరు ఫస్ట్ ఇంజినీర్ అవ్వాలంటే ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడేం అనుకుంటున్నారు మా వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు సక్సెస్‌ని గూడా చూసి? నేను లాంచ్ అయితుంది. లాంచ్ చేస్తున్నాం అంటే దే ఆర్ ఆల్సో సో ప్రౌడ్. హ్మ్. సో, ఇంకెప్పుడు లాంచ్ అని వాళ్ళు గూడా వెయిట్ జేశారు. ప్రతి ఒక్క మూమెంట్‌లో నాతో పాటు వాళ్ళు గూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో, ఎప్పుడు లాంచ్ అని. సో, హ్మ్. ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చినప్పుడు దే ఆర్ సో ప్రౌడ్. హ్మ్. జనరల్‌గా మనం ఊరు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు
చాలా సున్నితమైన మనసుంటుంది. హ్మ్. ఎంతో ఆపర్చునిటీస్ దొరకాలి. ఎంతో ఆశ ఉంటుంది. అలాంటిది వాళ్ళ డాటర్ నెరవేర్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతా ఇంతా ఉండదు. సో, వాళ్ళు మీతో ఎలా మాట్లాడారు? ఏం పంచుకున్నారు? తన కూతురు ఇలా లాంచ్ చేసిందని చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు. ఇలా వాళ్ళ మా రిలేటివ్స్ అందరికి షేర్ చేసుకొని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది నేను చెప్పలేను. వాళ్ళ ఫ్రెండ్స్‌కో కాల్ చేసి మాట్లాడారంట. ఇలా లాంచ్ అయింది. తను కూడా ఒక మెంబర్. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మన అభినయ మీరు చెప్పండి. ఏంటి స్కై రూట్‌లోనే ఉండి కంటిన్యూ చేస్తారా? ఇంకా నెక్స్ట్ ఏమేమి చేయబోతున్నారు? ఎన్ని అద్భుతాలు చేయబోతున్నారు మీ ఇంజినీర్స్ ఇంకా? ఇది జస్ట్ ఒక స్టార్ట్ మాత్రమే. అమ్మో! ఇంకా లాంచ్ చేస్తూ మేము వస్తూనే ఉంటాము. సో, మా గోల్ వచ్చేసి ఓపెన్ స్పేస్ ఫర్ ఆల్. సో, మేమందరికీ లైక్ ఇంకొన్ని రోజులలో ఇలానే లాంచ్ చేస్తూ ఒక హ్యూమన్‌ని కూడా స్పేస్‌లోకి తీసుకెళ్లడం అని మా గోల్. వావ్! ఈ వ్యూవర్స్ చాలా మంది జెన్‌జీ కిడ్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి మీలాగా ఒక ఇంజినీర్ అవ్వాలన్నా, ఏ రంగంలో రాణించాలన్నా వాళ్ళకి మీ నుంచి ఎందుకంటే మీరొక చిన్న గ్రామం నుంచొచ్చి ఇంత లెవెల్ వరకు ఎదిగారు. మామూలు విషయం గాదు. ఎంతో కష్టపడితేనే ఒక డెడికేషన్ ఉంటేనే ఇక్కడి వరకొస్తారు. సో, అలా చాలా మందికి గోల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్‌కి. వాళ్ళకేం జెప్తారు మీరు? నేనే చేయగలిగినప్పుడు మీరు కూడా హ్మ్. చేయగలుగుతారు. ఏ ఫీల్డ్‌లో అయినా సరే మనము దాని మీద ఇష్టం హ్మ్. 100% నీ సైడ్ నుండి ఎఫర్ట్ పెడితే పక్కా రిజల్ట్ అనేది తప్పకుండా వస్తది. ఎప్పుడైతే మనం ఏ వర్క్ అయినా సరే అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే మనం మన 100% ఇయ్యాలి. హ్మ్. సో, అప్పుడే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఒకసారి ఫెయిల్యూర్ అయిందని దాన్ని వదిలేయకుండా దాని మీద కంటిన్యూయస్‌గా దాని మీద వర్క్ చేస్తూనే ఉంటే అప్పుడు పక్కా సక్సెస్ అనేది ఒకరోజొస్తది. ఆ సక్సెస్ అనే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో అంత కష్టం అంతా అయిపోతది. ఆహ్, ఇన్ ఒక్కసారి నువ్వు సక్సెస్ అయిన తర్వాత నీ హార్డ్ వర్క్ అంతా మర్చిపోతావు నువ్వు. ఆ సక్సెస్ అనే మజా చాలా బావుంటది. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అవుతేనే అది మీకు అర్థమైతది. మధ్యలో మీరు వదిలేసి ఎళ్ళిపోవాలనుకున్నారు. చాలామంది యువత ఏదైనా పట్టుకున్నప్పుడు కొంచెం ఏమైనా లో ఫేజెస్ వచ్చినప్పుడు వదిలేసి ఎళ్ళిపోదాం అనుకుంటారు. జస్ట్ లైక్ యూ. కానీ మీరు ఆ పాయింట్‌లో ఎళ్ళకుండా చాలామంది మోటివేట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కొచ్చారు. ఎందుకు వచ్చారు? మీరు ఆ థాట్ ప్రాసెస్ ఏముండింది మీకు? వాట్ మోటివేటెడ్ యూ? నేను ఎళ్ళాలనుకున్నది నేను బీటెక్‌గా ఫర్దర్‌గా నా కెరియర్ ఇంప్రూవ్ అవ్వాలి. సో, నాకు మంచి మంచి ఆపర్చునిటీస్. సో, ఇదే పెద్ద ఆపర్చునిటీ ఉంది గదా! నా దగ్గర. హ్మ్. సో, ప్యారలల్‌గా చదువుకునే ఆప్షన్ గూడా ఉంది గదా! నేనెందుకు మిస్ చేసుకోవాలి అని హ్మ్. యూ అంటే గేవ్ ఎ థాట్. ఆ! అప్పుడు అప్పుడు నా టీమ్ గూడా నన్ను చాలా గైడ్ చేశారు. ఇలా చేస్తే బావుంటది అని. సో, వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేను మళ్ళీ నా రిజిగ్నేషన్‌ని బ్యాక్ తీసుకొని ఇందులోనే కంటిన్యూ అయ్యా. ఓకే. వన్ ఫైనల్ క్వెషన్. స్కై రూట్ ఏరోస్పేస్ గురించి మీకున్న ఎక్స్‌పీరియన్స్ ఫైనల్‌గా ఎలా అనిపించింది? ఇన్ని ఇయర్స్ కష్టపడి మంచి రిజల్ట్ అయితే బయటకొచ్చింది. 'విక్రమ్ 1' లాంచ్ అయింది. సో, ఫైనల్‌గా స్కై రూట్ ఏరోస్పేస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? స్కై రూట్ గురించి చెప్పాలంటే ఇది ఒక ఇది ఒక ఫస్ట్ కంపెనీ. అది కూడా నా ఫస్ట్ హ్యాండ్‌లోనే ఫస్ట్ టైమ్ రైటర్. హ్మ్. సో, లైక్ ఎప్పుడైనా కంపెనీస్‌కెళ్తే వాళ్ళని ఇలా ఇంత ఇంపార్టెన్స్ ఉండదు. మేము ఇంటర్న్‌గా ఉన్నప్పుడే మాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. తిను కేపబుల్ అని ఒక సిస్టమ్‌ని హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మా రైట్. ఫ్రెండ్స్ కూడా వర్క్ చేశారు గదా! సో, వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ లేదు. నేను జస్ట్ 18 ఇయర్స్‌లోనే జాయిన్ అయ్యి, అట్లాంటిది ఒక సిస్టమ్ నన్ను నమ్మి ఇయ్యడం, అక్కడ ఎన్వైర్న్‌మెంట్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటది. వాళ్ళు అలా రష్ చేయడం అట్లా ఏముండదు. ఎంత వరకు వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారో అంతవరకు మనకి హెల్ప్ చేస్తారు. పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు. ఎవ్రీ స్టెప్‌లో ఎక్కడైతే మనం బ్యాకెళ్తున్నామో, ఆ స్టెప్‌లో మనల్ని పుష్ చేస్తూ, యూ ఆర్ కేపబుల్ అని ప్రతి ఒక్క స్టెప్‌లో మనకి రిమైండ్ చేస్తూనే ఉంటారు. అభినయ్ అయితే మీరు శ్రీహరికోటకెళ్లారా? ఆ! అక్కడ లాంచ్ ఎలా ఉండింది? క్యాంపెయిన్‌లో నేను మెంబర్. సో, ఎళ్ళినప్పుడు ఎలా ఉండింది ఆ ఎక్స్‌పీరియన్స్? ఇస్రో లాంచెస్ అన్నీ జూస్తూ ఉంటాం గదా! హ్మ్. టీవీలో. అవును. అట్లాంటిది మనం 'విక్రమ్ 1' లాంచ్ అనేది ఇస్రోలో అయింది శ్రీహరికోట. సో, లాంచెస్ అన్నీ మనం టీవీలో చూస్తూ ఉంటాం. సో, అక్కడంతా ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉంటది అని నాకు గూడా చాలా సార్లు అనిపిచ్చింది. ఎళ్తానా అక్కడి వరకు అని. హ్మ్. బట్ ఈ లాంచ్ క్యాంపెయిన్ మొత్తం నేను అందులో మెంబర్‌గా ఉండి, ప్రతి ఒక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతూ, బిఫోర్ డే వరకి గూడా యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ జేస్తూ ఉండడం. సో, ప్రౌడ్ మూమెంట్. అలాగే చెప్పండి. ఇంజినీర్స్ అంటే నార్మల్‌గా మనం చూస్తూ ఉంటాం. ఇంజినీర్స్ అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు. ఏజ్ కూడా ఎక్కువగుంటది. వాళ్ళకొక పేషెన్స్ ఉంటది. ఎన్నో ఇయర్స్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి రాత్రింబగలు పని చేస్తూ ఉంటారు. కానీ యాస్ ఎ ఇంజినీర్ ఇప్పుడు మీరు మీలాగా యంగ్ యువత ఎంతోమంది ఇంజినీర్స్ అయ్యారు.
మనకి ఎంతో కొంత పేషెన్స్ తక్కువ ఉండడం గానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఇది మెషిన్ లాంచ్ చేసేటప్పుడు రాత్రింబగళ్ళు కష్టపడాలి. హ్మ్. దానికి మీరు ముందు ఎలా మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు? ఎలా జరిగింది ఆ ప్రాసెస్? మీరు సిద్ధంగా ఉండేనా? మరి ముందే తెలుసుకొని చెప్పారా మీకు రాత్రింబగళ్ళు కష్టపడాలి ఒక మెషిన్ లాంచ్ అయ్యే ముందు? సో, హౌ డిడ్ యూ ప్రిపేర్ యువర్‌సెల్ఫ్? ఏం జరిగిందక్కడ? ఇది మన ఫస్ట్ లాంచ్ కాబట్టి మనం చాలా బియాండ్ మన కేపబుల్ కంటే బియాండ్‌గా మనం వర్క్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనం చేస్తున్నాం గదా! సో, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇంకా హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ అనేది మనం చేయాలి. సో, అప్పుడే మనం దాన్ని అచీవ్ చేయగలుగుతాం. ఎంత హార్డ్ వర్క్ చేసినా గూడా మనం స్మార్ట్‌గా థింకింగ్ చేయడం వల్ల దాని ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఎప్పుడు అనిపించలేదా? అబ్బా! ఏందిరా బాబు ఇది నిద్ర లేదు, ఏం లేదు. వేరే ఫీల్డ్‌కెళ్ళుంటే సరైన నిద్ర ఉండేది. ఈ లాంచ్ మెషిన్ అప్పుడు ఎందుకింత ఉంది? ఇది నాకు అవసరమా? అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? చాలా సార్లు ఇలా ఫీల్ అయ్యాను. ఆ! కాకపోతే ఆ లాంచ్ డే గురించి ఆలోచిస్తూ 'విక్రమన్' లాంచ్ అయితే హ్మ్. అదే గదా కావాలి అని ఎవ్రీ టైమ్ ఆ లాంచ్ సీక్వెన్స్‌ని 3, 2, 1 అనుకుంటాం గదా! అదే ఆ మొమెంట్‌ని తలుచుకుంటూ ఏం గాదు ఎంతైనా కష్టపడొచ్చు అన్న మోటివేషన్ ఇచ్చింది లాంచే. మనలో మన మాట అభినయ. సో, జెన్‌జీ అంటూ ఉంటాము. మనకి కొంచెం ఏదైనా పని చేయాలంటేనే ఏం చేస్తాం? ఎవరు వీళ్ళు అన్న స్టేజ్‌లో కొంతమంది ఎళ్ళిపోతుంటారు. కొంతమంది నేను అందరూ అనట్లేదు. హ్మ్. కొంతమంది. ఇప్పుడు జెన్‌జీ ఎట్లా అయిపోయిందంటే పని చేయడం కన్నా పని ఇవ్వాలి. నా కింద కొంతమంది పని చేయాలి అన్న మెంటాలిటీ మైండ్ సెట్‌లో ఉంటారు. అది ఆ కోవ నుంచే అంటే మీరు ఒక జెన్‌జీ కాబట్టి సో, ఇప్పుడు ఇట్లా అనుకునే వాళ్ళకి మీరు ఏం జెప్తారు? అంటే ఏదైనా ఇప్పుడు ఇంత కష్టపడితేనే, ఇంత పేషెన్స్‌తో ఉంటేనే మీరు ఇక్కడి వరకొచ్చారు. అలాంటిది పేషెన్స్, ఓపిక, ఒక గోల్, ఒక డెడికేషన్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడైతేనే ఇక్కడి వరకొస్తాం. మరి జెన్‌జీ ఎవరైతే ఇట్లా అనుకుంటున్నారో వాళ్ళకేం జెప్తారు? ప్రొఫెషనల్ మీద ప్యాషన్ ఉంటే మనం పక్కా దాన్ని చేయగలుగుతాం. సో, ఇప్పుడు జెన్‌జీకి గూడా ఆ ప్యాషన్ ఉంది. వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళు స్మార్ట్‌గా చేయాలని ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. అవును. సో, స్మార్ట్ వర్కింగ్ ఈస్ గుడ్. హ్మ్. సమ్‌టైమ్స్ వి హావ్ టు డూ హార్డ్ వర్క్ ఆల్సో. యెస్. మనం స్మార్ట్ వర్క్ ఇక్కడ థింక్ జేస్తాం. కానీ అది చేతుల్లో చేయకపోతే ఎక్కడొస్తది మనకి ఔట్‌పుట్? అంతే గదా! సో, హ్మ్. మీరేమంటారు? వాళ్ళకేమి ఇన్‌స్పైర్ చేశారు? మీరు మాటలు చెప్పండి. అసలు 22 ఇయర్స్‌కి మీరు ఇంజినీర్ అయ్యారంటే మామూలు విషయం గాదు. అలాంటిది స్కై రూట్ మెషిన్‌లో ఉన్నారంటే అసలు ప్రౌడ్ మూమెంట్ అని జెప్పాలి. సో, ప్లీజ్ టెల్ అస్ ఆడియన్స్ మీ జెన్‌జీ ఇట్లాంటివి సాధించాలంటే ఏం జేయాలి? ఎంత పేషెన్స్‌తో ఉండాలి? డూ వాట్ యూ లవ్, లవ్ వాట్ యూ డూ. నీకిది చేయాలి అని అనిపిస్తే నువ్వు చేసేసేయి. నీ హ్మ్. నీ 100% నువ్వు ఇయ్యడానికి ట్రై జెయి. సో, మనం ఎంత చేసినా గూడా ఒకసారి సక్సెస్ వచ్చిందంటే అది ప్రౌడ్ మూమెంటే. కానీ అక్కడి ఆహ్, వరకే ఆగిపోవద్దు. అక్కడి వరకే అయిపోద్ది. ఇంకా నువ్వు దాన్ని ఇంకా ఎంత బెటర్‌గా చేయాలి, ఇంకా ఎంత అచీవ్ చేయాలనేది ఆలోచించాలి. హ్మ్. ఇప్పుడు మా స్కై రూట్ మోటో గూడా అంతే. స్కై రూట్. ఎంత ఎదిగినా గూడా మన రూట్స్‌ని మాత్రం మర్చిపోవద్దు. యాహ్! సో, స్కై రూట్ ఏరోస్పేస్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, అందులో సీఈఓస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. హ్మ్. సో, పవన్ అండ్ భరత్ ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. సో, వాళ్ళు మీతో ఎలా ఉండేవాళ్ళు? అసలు అంటే ఒక సీఈఓస్ అంటే నార్మల్‌గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారా ఇంజినీర్స్‌తో? ఇప్పుడు ఒక మెషిన్ లాంచ్ ఉంది. 'విక్రమ్ 1' ఉంది. ఆ టైంలో మీతో వచ్చి ఏమేమి మాట్లాడేవాళ్ళు? వాట్ వాస్ ద డిస్కషన్? ఎవ్రీడే వాళ్ళు మాతోటే ఉండేవాళ్ళు. మేము చేసిన సిస్టమ్‌ని లైక్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాం మా సిస్టమ్‌ని అని ప్రతి మూమెంట్ వాళ్ళు చెక్ చేస్తూనే ఉండేవాళ్ళు. సో, మనం కాన్ఫిడెంట్‌గా ఉంటేనే కదా మన సిస్టమ్ అనేది 100% వర్క్ అవుతది. హ్మ్. సో, వాళ్ళు గూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఎలా వర్క్ అయితుంది ఆ సిస్టమ్ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా స్టడీ చేస్తూ ఫైనల్‌గా మా క్లియరెన్సే తీసుకొని వాళ్ళు గూడా చాలా కాన్ఫిడెన్స్‌ని గెయిన్ చేసి ఫైనల్‌గా లాంచ్ వరకి వచ్చినాం. వాళ్ళెలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు మీతో? చాలా సీరియస్‌గా ఉంటారా? లేదు లేకపోతే చాలా ఎలా? నార్మల్‌గా ఏమైనా ఉంటారు. డౌట్ ఉంటే అడగడానికి స్పేస్ ఇస్తూ ఉంటారా? వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. వాళ్ళతో హ్మ్. మాట్లాడినప్పుడు మనకు ఆ కంఫర్టబుల్‌గా ఉంటది. ఎవ్రీ క్వెషన్ మనం వాళ్ళని క్వెషన్ అడిగినా గూడా వాళ్ళు చాలా ఈజీగా ఆన్సర్ చెప్తూ చాలా ఫ్రీగా ఉంటారు. ఒక కొలీగ్ ఎలా ఉంటారో మనతో సేమ్ అలానే ఉంటారు. స్కై రూట్ ఏరోస్పేస్ సీఈఓస్ వాళ్ళు ఇద్దరు గూడా ఏంటి ఇద్దరు భిన్నమైన క్యారెక్టర్సా? లేదా ఇద్దరి మైండ్ సెట్ ఒకేలాగుంటుందా? ఇద్దరిది చాలా డిఫరెంట్ మైండ్ సెట్. కానీ ఇద్దరు చాలా ఫ్రీగా ఉంటారు. చాలా స్పోర్టివ్‌గా ఉంటారనమాట. ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, దాన్ని సాల్వ్ చేయాలి. ఎలా హ్మ్. సాల్వ్ చేయాలనే థింక్ చేస్తారు. ఎందుకొచ్చింది, ఏంటి అలా గాకుండా ఓకే. ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి? దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి ఫ్యూచర్‌లో అని ప్రతి ఒక్కటి లైక్ డీటెయిల్డ్‌గా
సో మీకెలాంటి ప్రాబ్లమ్ వచ్చింది? ఎవరి దగ్గరికెళ్లారు? పవన్, భరత్ దగ్గరికెళ్ళినప్పుడు మీరు లెట్స్ సే మీకు ఎక్స్‌పీరియన్స్‌లో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ గుర్తుందా మీకు? మున్ లైక్ మేము మెకానికల్ గాబట్టి ఎక్కువ పవన్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. ఓకే. మరి లైక్ భరత్ ఏం డీల్ చేసేవాళ్ళు వాళ్ళు? భరత్ అంతా ఏవియానిక్స్ డీల్ చేస్తూ ఉండేవాళ్ళు. పవన్ వచ్చేసరికి మెకానికల్‌వి డీల్ చేస్తా ఉంటాడు. ఓకే. లైక్ అసెంబ్లీ అవుతున్నప్పుడు వచ్చి ఎలా చేయాలి? ఆహ్, ఏంటి? హ్మ్. చేసిన మనం అన్నీ సిస్టమాటిక్‌గా చేశామా? మనం ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామని చెక్ చేస్తూ ఉంటాడు. హ్మ్. తర్వాత ఆహ్, మీకెప్పుడైనా డౌటొచ్చిందా? డౌటొచ్చి వెళ్లి ఆయనని కలిసారా? ఆ! మాట్లాడుతుంటారా? ఆ! నేను హ్మ్. గూడా కొన్ని క్వెషన్స్ అడిగితే తను చాలా ఈజీగా మంచిగా ఎలా అర్థమవుతాయి, మనకెలా చెప్తే అర్థమవుతదో ఆ కాంటెక్స్ట్‌లో చెప్తూ ఉండేవాళ్ళు. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా మీరు లో ఉన్నప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారా వాళ్ళు? చాలా లైక్ ఏం చెప్తుంటారు వాళ్ళు? తను నేను క్వెషన్ అడిగిన క్వెషన్ సిల్లీగా ఉన్నా గూడా తను నన్ను పాయింట్ ఔట్ జేయకుండా హైలైట్ చేస్తూ చెప్పడం. ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయడం. లైక్ ఏమన్నా క్వెషన్స్ తను అడుగుతారు. ఎలా వర్క్ జేస్తుంది. ఎందుకంటే లైక్ నేను చేసిన సిస్టమ్ మీద నా కాన్ఫిడెన్స్ ఎంత ఉందని చెక్ చేయాలని తను కొన్ని క్వెషన్స్ అడుగుతాడు. ఒకవేళ మనం దానికి ఫంబుల్ అయినా గూడా తను దాన్ని మంచిగా స్పోర్టివ్‌గా తీసుకొని ఎంకరేజ్ చేస్తాడనమాట. హ్మ్. ఇంకా ఏం జేయడానికి హ్మ్. అలా. ఇప్పుడు మనం ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనకు సీఈఓ ఉంటారని తెలుసు. హ్మ్. కానీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ జర్నీ గురించి మనం తెలుసుకున్నప్పుడు చాలా మోటివేట్ అయిపోతూ ఉంటాం. మీరు అలా పవన్ అండ్ భరత్ గురించి ఎప్పుడు తెలుసుకున్నారు? ఏం మోటివేషన్ తీసుకున్నారు? నేను గూడా ఫస్ట్ సీఈఓస్ అంటే ఎలా ఉంటారో, అసలు మనతో మాట్లాడతారా లేదా అనుకున్నా. కానీ ఇండక్షన్ ప్రోగ్రామ్‌లోనే వాళ్ళే డైరెక్ట్ మనతో ఇంటరాక్ట్ అయ్యి, అసలు ఏం జేయాలి? మన గోల్ ఏంటి? దీనికోసం మనం ఎంత కష్టపడాలని జెప్పినప్పుడు చాలా మోటివేటెడ్‌గా అనిపిచ్చింది. సో, మనం పక్కా లైక్ తను చెప్తున్న విధానంలోనే సక్సెస్ అయితే ఎలా ఉంటది ఎక్స్‌పీరియన్స్ అనే ఫీల్‌ని ఇచ్చారు. సో, మనం దీనికోసం వర్క్ జేయొచ్చు. హ్మ్. వర్త్ వర్కింగ్ అని ఆ మోటివేషన్‌ని, ఆ స్పిరిట్‌ని మాకిచ్చారు. లైక్ ఎవరెవరైతే కొత్తగా జాయిన్ అయితారు గదా! వాళ్ళతో పర్సనల్‌గా ఇంటరాక్ట్ అవ్వడం. లైక్ ఎవ్రీ టైమ్ జనరల్‌గా ప్రతి మూమెంట్‌లో వచ్చి మోటివేట్ జేయడం. ఎప్పుడైతే లైక్ మేమింత వర్క్ జేసినాం ఇంకా చాలు అన్న టైంలో వచ్చి ఇంకా ఆ చేయొచ్చు. పుష్ ఇవ్వడం. పుష్ చేయడం చాలా అనిపిస్తది. వాళ్ళలో మీరు నేర్చుకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటి? పవన్ అండ్ భరత్‌లో. ఫస్ట్ పవన్ గారిలో. సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ జేయాలి? లైక్ ఎంత పీక్ మూమెంట్‌లో ఉన్నా ఒక ఫేస్‌లో స్మైల్ మెయింటైన్ చేస్తూ కూల్‌గా ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ జేయడం నేను నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుండి. భరత్ గారి దగ్గర నుంచి. భరత్ నుండంటే మనం ఏమైనా మిస్టేక్ చేసినా గూడా దాన్ని ఎలా సాల్వ్ జేయాలి? సో, సాల్వ్ చేసి నువ్వు ఎళ్ళు అని లైక్ పుష్ చేస్తాడు తప్పించి ఎందుకు అలా చేశావని ఎప్పుడు పాయింట్ ఔట్ పాయింట్ ఔట్ చేయడు. చేసేవాళ్ళు హ్మ్. గాదు. రైట్. సో, ఫైనల్‌గా నాకైతే మీతో ఇంటరాక్ట్ చేసిన తర్వాత నేనెప్పుడు ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు ఇంత ఫార్వర్డ్‌గా ఆలోచించలేదేంటి అన్న ఒక ఫీలింగ్‌లో నన్ను తీసుకొచ్చావంటే ఆడియన్స్‌ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తావని అనిపిస్తుంది. నీలాగా చాలామంది ఇంజినీర్స్ ఈ స్కై రూట్ ఏరోస్పేస్‌లో వర్క్ చేశారు. ఇంజినీర్స్ అయ్యారు. అసలు ఇంటర్న్‌గా జాయిన్ అయ్యి వేరే దగ్గరికెళ్ళిపోవడం ఇలాంటివి చూస్తుంటాం. అక్కడే ఉండి ఇంజినీర్ అయ్యి ఒక విక్రమ్ 1 లాంటి మెషిన్ లాంచ్ అయ్యే వరకు ఉండి ఆ సక్సెస్‌ని చూస్తున్నామంటే మామూలు విషయం గాదు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు? ఇట్లా లాంచ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఇక్కడ గూడా ఉన్నారు. ఏం మాట్లాడుకుంటారు మీరు? ఆ తర్వాత ఇంత సక్సెస్ అయ్యారు గదా మీరు. సో వాళ్ళు గూడా లైక్ మా ఫ్రెండ్ ఇందులో మెంబర్ ఉండడం వల్ల వాళ్ళు గూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వీడియోస్ అని వాళ్ళు గూడా చూపిస్తున్నారనమాట. తను ఉంది, మా ఫ్రెండ్ ఉంది ఇందులో. సో, దే ఆర్ సో ప్రౌడ్. ఏంటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ లిస్ట్ గూడా పెరిగిపోతూ వస్తుందా? అల్లు లేదు. లింక్డ్ఇన్‌లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు. వావ్! సో, వర్క్ ప్రొఫైల్ హ్మ్. పెరిగితే అంతకన్నా ఏముంది. హ్మ్. రైట్. థాంక్ యూ సో మచ్ అభినయ. మీ టైమ్‌ని మాకిచ్చినందుకు. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన ఈ మిషన్స్ లాంటివి లాంచ్ అవ్వాలని మేమందరం ఎదురు చూస్తున్నాం. మన ఇండియాని ఎంతో ప్రౌడ్ చేస్తున్న ఇంజినీర్స్, యంగ్ ఇంజినీర్స్ ఎంతోమంది ఈ స్కై రూట్ ఏరోస్పేస్‌లో విక్రమ్ 1 లాంచ్‌కి తోడ్పడ్డారు. మరి హిస్టారికల్ మిషన్ ఇది. మరి యంగ్ జనరేషన్ ముఖ్యంగా జెన్‌జీ గర్వపడే విషయం ఇది. ఎన్నో ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకి తెస్తూ ఉంటాం. ఎంతోమంది ఇంజినీర్స్‌తో మేము ఇంటరాక్ట్ అయ్యాం. ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. తప్పకుండా వెయిట్ చేసి చూడండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. స్టే ట్యూన్ టు సాక్షి ఫ్యామిలీ. మేక్ ఇండియా ప్రౌడ్. జెన్‌జీ అందరూ మేమైనా ఎవరైనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే ట్యూన్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.